ఒక డ్రెస్ లేదా శారీ అందంగా కనిపించడం కేవలం డిజైన్ వల్ల కాదు. మీరు ఎంచుకునే ఫ్యాబ్రిక్ వల్ల. ఈరోజు వీడియోలో ఏ ఫ్యాబ్రిక్ ఎప్పుడు వేసుకోవాలి? ఏ బాడీ టైప్‌కి ఏది బాగుంటుంది? బ్లౌజ్ ఎలా మ్యాచ్ చేసుకోవాలి? అన్నీ సింపుల్‌గా చెప్తాను. హాయ్ అందరికీ. మీరు ఫ్యాషన్ అంటే ఇష్టపడితే ఇలాంటి సింపుల్ ఫ్యాషన్ టిప్స్ కోసం ఈ ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక వీడియోలోకెళ్ళిపోదాం. ఈరోజు నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఏ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇలాగా కాటన్, జార్జెట్, సిల్క్, షిఫాన్ అండ్ దెన్ ఆర్గాన్జా. సో, ఒక్కొక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి దాకా అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్. డైలీ ఆఫీస్ ఆర్ కాలేజ్ వేర్‌కి చాలా బావుంటుంది. కాటన్ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో, ఇలా డైలీ యూజ్‌కి యూజ్ చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఇదొచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకా స్వెట్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సమ్మర్‌లో చాలా కంఫర్టబుల్‌గా గూడా ఉంటుంది. ఇంకా ఎవరైనా థిన్‌గా ఉన్న వాళ్ళకైతే కాటన్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి జార్జెట్. స్లిమ్ లుక్ కావాలంటే జార్జెట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుందన్నమాట. ఇట్ గివ్స్ ఫ్లోయీ లుక్ అండ్ ఆల్సో వెరీ ఈజీ టు డ్రేప్. థర్డ్ వన్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్. మ్యారేజెస్‌కి, ఫెస్టివల్స్‌కి అండ్ ఫ్యూ స్పెషల్ ఈవెంట్స్‌కి ఈ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బావుంటుంది. ఈ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇలా స్పెషల్ ఈవెంట్స్‌కి చాలా బెస్ట్ ఆప్షన్ అనైతే చెప్పొచ్చు. ఒక మంచి సిల్క్ శారీ మీ లుక్‌ని చాలా రిచ్‌గా కనిపించేలాగా అయితే చేస్తుందనమాట. సో, ఈ సిల్క్ శారీస్ ఇన్ ద సెన్స్ పట్టు శారీస్ చాలా గ్రాండ్ లుక్‌నైతే క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆర్గాన్జా. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ట్రాన్స్‌పరెంట్ ఫ్యాబ్రిక్ అన్నమాట కొద్దిగా. రీసెంట్ ఇయర్స్‌లో ఈ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ చాలా ట్రెండింగ్‌లో అయితే ఉందన్నమాట. సింపుల్ జ్యువెల్లరీతో కూడా దీన్ని క్లాసీ లుక్‌ని క్రియేట్ చేయొచ్చు. ఆహ్, సో, ఆర్గాన్జా వచ్చేసి ఆహ్, కొంచెం థిన్ ఉన్నవాళ్ళు అదే లైక్ లీన్ స్కిన్నీ ఉన్నవాళ్ళు ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేస్తే కొంచెం చబ్బీగా కనిపిస్తామన్నమాట. సో, ఇట్ యాడ్స్ సమ్ వాల్యూమ్ అన్నమాట. సో, ఆహ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి షిఫాన్ శారీస్. ఇవి కూడా వెరీ లైట్ వెయిట్, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇఫ్ యూ లైక్ ఎ సింపుల్, ఎలిగెంట్ అండ్ ఫ్లోయీ లుక్, దెన్ జస్ట్ గో విత్ దిస్ షిఫాన్ ఫ్యాబ్రిక్. అండ్ ది షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పార్టీస్. ఇవి సమ్మర్‌లో కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. ఇట్స్ సిమిలర్ టు జార్జెట్ బట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది రెండిటికి. ఈ షిఫాన్ శారీస్ వచ్చేసి లైట్ వెయిట్ ఉండడం వల్ల కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు ఈ షిఫాన్ శారీస్ అండ్ జార్జెట్ శారీస్ ట్రై చేస్తే చాలా బాగా అనిపిస్తారు. లైక్ స్లిమ్‌గా కొద్దిగా టాల్‌గా కనిపిస్తారనమాట. సో, ఆహ్, ఎవరు భయపడక్కర్లేదు. మేము కొంచెం బొద్దుగా ఉన్నాము. శారీస్ మాకు సెట్ అవ్వవు. కంఫర్టబుల్‌గా ఉండవు. ఇలాంటన్నిటికి మీరు బై బై చెప్పేయొచ్చు. ఈ షిఫాన్ అండ్ జార్జెట్ శారీస్ ప్రిఫర్ చేస్తే మీరు చాలా మంచిగా కనిపిస్తారు. And these chiffon sarees are perfect for office wear and casual outings and for small family functions. So, మీకు ఏ ఫ్యాబ్రిక్ ఇష్టమో నాకు కమెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ టిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లెయిన్ శారీ ప్రిఫర్ చేశారనుకోండి. సో, బ్లౌజ్‌లో కొద్దిగా ప్రింట్ ఆర్ డిజైన్ ఉండేలాగా చూసుకోండి. బికాస్ ప్లెయిన్ శారీస్ కొంచెం సింపుల్‌గా అయిపోతాయి. సో, వాటికి మీరు ప్రింటెడ్ ఆర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే బ్యాలెన్స్ చేసినట్లు ఉంటుంది. నెక్స్ట్ వెన్ కమ్స్ టు ప్రింటెడ్ శారీస్. సో, శారీయే హైలైట్ ఉంటుంది. సో, దానికి మనం ఇంకా నెక్స్ట్ అడిషనల్‌గా ఏం హెల్ప్ చేయక్కర్లేదు. సో, దానికి సింపుల్ ప్లెయిన్ బ్లౌజెస్‌తో అయితే మీరు మ్యాచ్ చేయొచ్చు. సో, ప్లెయిన్ శారీస్‌కేమో ప్రింటెడ్ అండ్ డిజైనర్ బ్లౌజెస్‌తో మ్యాచ్ చేయండి. ప్రింటెడ్ శారీస్‌కొచ్చేసరికి గో విత్ సింపుల్ అండ్ ప్లెయిన్ బ్లౌజెస్ అన్నమాట. నెక్స్ట్ గోల్డ్ బ్లౌజెస్. ఈ గోల్డ్ బ్లౌజెస్ ఒక్కటుంటే చాలు మీకు. మీరు దానిపైకి బ్లాక్, రెడ్, ఆరెంజ్, మెరూన్ ఎనీథింగ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు. సో, వన్ బ్లౌజ్ విత్ మల్టిపుల్ శారీస్ అన్నమాట. నెక్స్ట్ వన్ బ్లాక్ బ్లౌజ్. బ్లాక్ బ్లౌజ్ ఒక్కటుంటే చాలు సేమ్ గోల్డ్ లాగే ఏ శారీకైనా
డిఫాల్ట్‌గా మ్యాచ్ అయిపోతది. సో, దిస్ ఈస్ ది కాటన్ శారీ. ఇలా స్టిఫ్‌గా అయితే ఉంటుంది. సో, దీనికి స్టార్చ్ ఏయరనమాట. సో, ఇలా స్టిఫ్‌గా అయితే దిస్ ఈస్ ది కాటన్ శారీ. తిప్పు. దిస్ ఈస్ ది జార్జెట్ శారీ. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. సో, ఇలాగా ఫ్లోయీగా అయితే ఉంటుందనమాట. ఇది జార్జెట్. దిస్ ఈస్ ద సిల్క్ శారీ. పర్ఫెక్ట్ ఫర్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్. సో, ఇలా అయితే ఉంటుందిది. సిల్క్ శారీ. నెక్స్ట్ ఇదొచ్చేసి షిఫాన్ శారీ. ఇఫ్ యూ సీ డిఫరెన్స్ అర్థమవుతుంది మీకు. షిఫాన్. జార్జెట్‌కి, షిఫాన్‌కి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇలాగా ఫ్లోయీగా, లైట్ వెయిట్‌గా అయితే ఉంటుంది. దిస్ ఈస్ ది ఆర్గన్జా శారీ. లైట్ వెయిట్ ఉంటుంది. కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అయితే ఉంటుంది. పర్ఫెక్ట్ ఫర్ స్మాల్ ఈవెంట్స్ అండ్ ఫంక్షన్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. సో, మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఏం టిప్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అవన్నీ మీరు నాకి కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. సో దట్ నేను అవి నెక్స్ట్ వీడియోలో చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఏంటి అన్నది కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.